రిటైర్మెంట్ బకాయిలు ఏకమొత్తంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు రిటైర్డ్ ఎంప్లాయీస్. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురై 36 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డానియల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇస్తామని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనరీ బెనిఫిట్స్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒకరోజు నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్ కొరకు ఈ పోరాటం చేస్తున్నామనేటువంటి విషయాన్ని ప్రజలకు ప్రభుత్వానికి తెలియజెప్పడానికి మేము ఈ శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2024 ఏప్రిల్ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పెన్షనర్కు కూడా వాళ్ళకున్నటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం చేత 36 మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. అట్లాగే పెన్షనరీ బెనిఫిట్స్ రాక చాలామంది పెన్షనర్ ఎంప్లాయీస్ యొక్క కూతుర్ల పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. అట్లాగే ఇల్లు కట్టుకోవడము మొదలైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆగిపోయినటువంటి సందర్భంలో మరి కనీసము ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ జీతంలో నుండి దాచుకున్నటువంటి సొమ్మును కూడా గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఇవ్వటం లేదు. ప్రావిడెంట్ ఫండ్ను కూడా బేషరతుగా విడుదల చేయాలనేటువంటి డిమాండ్తో పాటు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కనీసము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సొమ్ము కూడా విడుదల చేయటం లేదు. ఎన్కాష్మెంట్ లీవ్ కోసము దాచుకున్నటువంటి సొమ్ము విడుదల చేయటం లేదు. అట్లాగే ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఇస్తున్నదో, ఏదైతే గ్రాడ్యుటీ ఇస్తున్నదో దాన్ని కూడా రెగ్యులర్గా ఇవ్వటం లేదు. అట్లాగే 2 సంవత్సరాల నుండి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి CVP మంజూరు చేయటం లేదు. వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాలలో ఈ ధర్నాన్ని ప్రారంభించాం. ఇప్పటికైనా ప్రభుత్వము నెలకు 700 కోట్లు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఎంప్లాయీస్ ఎడల సాచివేత వైఖరి అవలంబిస్తూ ఉన్నది. దీన్ని వ్యతిరేకిస్తూ మరి రానున్నటువంటి కాలంలో జనవరి ఫిబ్రవరి మాసం నుండి రిలే నిరాహార దీక్షలు అట్లాగే హంగర్ స్ట్రైక్ చేయాలని చెప్పి రిటైర్ ఎంప్లాయీస్ భావిస్తూ ఉన్నారు. ఇది ఉధృతం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎడల మరి ఉన్నటువంటి సాచివేత వైఖరిని విడనాడి రిటైర్ ఎంప్లాయీస్కి వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.